కాదల్ వైఫ్ in the past 2 years నాకు అత్తిట్టదేనా my solitude, I enjoy my solitude. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, భారతదేశపు వైవాహిక వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచం మొత్తం భారతీయ ఆచారాలని గౌరవిస్తూ వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి భారతదేశపు వైవాహిక వ్యవస్థకి బీటలు వారే పరిస్థితి వచ్చి విడాకుల కల్చర్ పెరుగుతుంది. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్ విడాకులను తీసుకొని తమ 18 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరు 2022లో విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించి అప్పటి నుండి వేరువేరుగా ఉంటూ వచ్చారు. అలా కోర్టు వీరిద్దరికి 2 ఏళ్ల గడువునిచ్చిన వీరి మధ్య అండర్స్టాండింగ్ రాకపోవడంతో నవంబర్ 28న ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులని మంజూరు చేసింది. అసలు ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోవడానికి గల కారణాలేంటి? శింబుకి ఐశ్వర్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ధనుష్ ఐశ్వర్యకి విడాకులు ఇవ్వకుండా 2 సంవత్సరాలు ఎందుకు ఆగాడు? ఐశ్వర్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతుందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఐశ్వర్య రజనీకాంత్ గైక్వాడ్ అలియాస్ ఐశ్వర్య. ఈమె 1982 జనవరి 1న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి రజనీకాంత్, తల్లి లత. ఈమెకి సౌందర్య అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి కర్ణాటకలోని మైసూర్కి చెందిన వారై ఉండి సినిమాల్లో నటించే ప్రయత్నంలో చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా చెన్నైలోనే ఉంటూ స్టార్ గా ఎదగడంతో భార్య పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటుండేవారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడంతో ఎడ్యుకేషన్ వైపు తన దృష్టిని సారించింది. ఇక ఈమె స్కూలింగ్ ని చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమంలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఐశ్వర్య పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంది. ఇక అలా ఈమె చదువుతున్న స్కూల్లోనే జూనియర్ రజనీకాంత్ గా పేరు పొంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన శింబుతో ఐశ్వర్యకి మంచి పరిచయం పెరిగింది. ఇదిలా ఉంటే ధనుష్ అక్క కార్తిక కూడా ఐశ్వర్య క్లాస్మేట్ అవడంతో వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఇక అలా శింబు ఐశ్వర్య కన్నా 1 ఇయర్ చిన్నవాడైన శింబుతో ఐశ్వర్య క్లోజ్ గా ఉండేది. అలా వీరి పరిచయం కొద్ది రోజులకే స్నేహంగా మారి ఐశ్వర్య 10th చదువుతున్నప్పుడు శింబు తనకి లవ్ ప్రపోజ్ చేయగా అందుకు ఐశ్వర్య ఇమీడియట్ గా ఒప్పుకుంది. దీంతో అప్పటి నుండి వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ మూవీస్, పార్టీస్ అని తిరుగుతూ ఉండేవారు. ఇక అలా ఇరు కుటుంబాల్లోనూ వీరి లవ్ గురించి తెలిసిన శింబు మంచి నటుడవ్వడంతో ఫ్యూచర్ లో స్టార్ హీరో అవుతాడని రజనీకాంత్ కూడా సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే ఐశ్వర్య తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ధనుష్ అక్క కార్తికాని చూసేందుకు తన ఇంటికి తరచూ వెళ్తూ ఉండేది. ఈ సమయంలోనే ఐశ్వర్య ధనుష్ తో కూడా మాట్లాడడంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక మరోవైపు ఐశ్వర్య, శింబు పీకల్లోతు ప్రేమలో ఉండి క్లాసెస్ కి బంక్ కొట్టి బయట తిరుగుతుండడం మీడియాలో రావడంతో ఇది చూసిన రజనీకాంత్ వారిని ఇలా వదిలేస్తే పరువు తీసేస్తారని డిగ్రీ కోసం తన కూతుర్ని ఆస్ట్రేలియాకి పంపించేశాడు. దీంతో వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నారు. ఇక ఇదే టైంలో అటు శింబు, ఇటు ధనుష్ తమ ఇంటర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమా ఇండస్ట్రీలో తమ కెరియర్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇక అలా శింబు తన తండ్రి టి రాజేంద్రన్ డైరెక్షన్ లో కాదల్ అలివదలే అనే మూవీని చేయగా మరోవైపు ధనుష్ తన తండ్రి కస్తూరి రాజా డైరెక్షన్ లో తుల్లు ఉదో ఇలమయ్య అనే మూవీని చేశాడు. ఇక అలా శింబు మూవీ 2002లో రిలీజ్ అయి ఫ్లాప్ అయితే అదే సమయంలో ధనుష్ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది. ఇక ఈ క్రమంలోనే ఐశ్వర్య చెన్నైకి రావడం, నేరుగా ధనుష్ ని కలిసి బొకే ఇచ్చి విషెస్ ని చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న శింబు నేరుగా రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఐశ్వర్యని నోటికొచ్చినట్లు తిడుతూ బాయ్ ఫ్రెండ్ అయిన తనని పట్టించుకోకుండా థర్డ్ పర్సన్ కి వెళ్లి బొకే ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అరుస్తూ అవమానించడంతో అవమానంగా భావించిన ఐశ్వర్య శింబు బిహేవియర్ తో విసుగు చెంది మళ్లీ ఆస్ట్రేలియాకి వెళ్లిపోయింది. దీంతో తను ఎలాగైనా హిట్ కొట్టాలని తన సత్తాని చాటుకోవాలనుకున్న శింబు తెలుగులో వచ్చిన ఈడియట్ మూవీని తమిళ్లో దమ్ము మూవీగా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న ఆ వెంటనే వచ్చిన అలై, కోవిల్, కుత్తు అనే మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో శింబు కెరియర్ అటు ఇటుగానే ఉండేది. ఇక మరోవైపు ధనుష్ మాత్రం తన తండ్రి, అన్నయ్య సపోర్ట్ తో కాదల్ కొండేన్, తిరుడా తిరుడి, పుదుకోటె ఇరుందు శరవణన్ అనే మూవీస్ ని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు ధనుష్ కి యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దీంతో కెరియర్ లో లూజర్ గా ఉన్న శింబు కంటే సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న ధనుషే బెటర్ అని డిసైడ్ అయిన ఐశ్వర్య తను ఆస్ట్రేలియాలో ఉంటూనే ఒకసారి ధనుష్ ఇంటికి 20కి పైగా బొకేస్ ని పంపి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక అప్పటి నుండి వీరిద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటూ మంచి స్నేహాన్ని మెయింటైన్ చేశారు. మరోవైపు శింబు ఐశ్వర్యకి కాల్ చేసి తన కోపాన్ని చూపించడంతో ఐశ్వర్య శింబుకి బ్రేకప్ చెప్పాలని డిసైడ్ అయింది. అలా ఆస్ట్రేలియా నుండి రాగానే ఐశ్వర్య ధనుష్ ని కలిసి ఒక కాఫీ షాప్ లో తను ప్రేమిస్తున్న విషయం చెప్పగా ఐశ్వర్య, శింబు రిలేషన్ లో ఉన్నారని తెలిసినా కూడా రజనీకాంత్ కూతురు అవడంతో ఇమీడియట్ గా ఒప్పుకున్నాడు. దీంతో మరుసటి రోజు ఐశ్వర్య శింబుని కలిసి అతనికి బ్రేకప్ చెప్పడంతో
కోపంతో ఊగిపోయిన శింబు అంతకు ముందు వీరిద్దరూ మాట్లాడుకున్న ఆడియో కాల్ రికార్డ్స్ ని ఫోటోస్ ని లీక్ చేయడంతో అప్పట్లో శింబు ఐశ్వర్య లవ్ స్టోరీ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక అందరూ శింబుకి సపోర్ట్ చేస్తూ ఐశ్వర్యని ట్రోల్ చేయడం మొదలెట్టారు. అదే సమయంలో ఐశ్వర్య ధనుష్ ఒక కాఫీ షాప్ లో ఉన్న పిక్ కూడా మీడియాలో బయటకు రావడంతో ధనుష్ కూడా చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆ సమయంలో ధనుష్ చేసిన సులాన్, డ్రీమ్స్, దేవదై కండే అనే మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయితే శింబు చేసిన మన్మథన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో శింబు ఐశ్వర్య ధనుష్ తో బ్రేకప్ చేసుకుంటుందనుకున్నాడు. కానీ రజనీకాంత్ మాత్రం తన కూతురు గురించి అటు మీడియా ఇటు జనాలు తప్పుగా మాట్లాడుకోవడంతో తనకి వేరే దారి లేక 22 ఏళ్ల ఐశ్వర్యకి 21 ఏళ్ల ధనుష్ తో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ధనుష్ కి ఐశ్వర్యకి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇరు కుటుంబాలు నచ్చజెప్పడంతో 2004లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అలా ఆ పెళ్లి తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2006లో యాత్రరాజు, 2010లో లింగరాజు అనే అబ్బాయిలు జన్మించారు. ఇదిలా ఉంటే శింబు మాత్రం నయనతార, హన్సిక, నిధి అగర్వాల్, వరలక్ష్మి, శరత్ కుమార్, ఆండ్రియా అని చాలా మంది హీరోయిన్స్ తో డేట్ చేసిన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఐశ్వర్య వల్లే సింగిల్ గా ఉంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఐశ్వర్యకి పెళ్లై పిల్లలు పుట్టాక ఇంట్లో బోర్ కొట్టడంతో డైరెక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేయాలనుకుంది. అందుకోసం ధనుష్ అన్నయ్య డైరెక్ట్ చేసిన ఆయుర్తుల్ ఒరవన్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ మరోవైపు ఉన్మేలా ఆసేదన్ అనే సాంగ్ లో కూడా ధనుష్ తో కలిసి పాడింది. అంతేకాకుండా ఆ మూవీలో హీరోయిన్ గా చేసిన రీమా సేన్ కి తమిళ్లో డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది. ఇక అలా 1 year లోనే 24 క్రాఫ్ట్స్ లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న ఐశ్వర్య తన భర్తని హీరోగా, తనకి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన శృతి హాసన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసి 3 మూవీని ప్లాన్ చేసింది. అలా ఆ మూవీతోనే తన మేనమామ కొడుకైన అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయగా 2012 మార్చి 30న 3 మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ ని తెచ్చుకుంది. ఇక ఆ మూవీ ద్వారా శృతి హాసన్ కి ధనుష్ కి మంచి సాన్నిహిత్యం పెరిగి సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ ని నడపడం మొదలెట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్యకి ధనుష్ తో మనస్పర్ధాలు మొదలై తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పుడే ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వినిపించినా ఆ మధ్యలో రజనీకాంత్ పంచాయతీ పెట్టి ఇద్దరికి నచ్చజెప్పడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసిపోయారు. అలా ఆ తర్వాత ధనుష్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంటే ఐశ్వర్య వై రాజా వై, సినిమా వీరన్ అనే మూవీస్ ని డైరెక్ట్ చేస్తూ తన సత్తాని చాటుకోవడం మొదలెట్టింది. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడు సుచీలిక్స్ ద్వారా ధనుష్, త్రిష, హన్సిక, అమలాపాల్ తో ఎఫ్ఐఆర్ నడుపుతున్న విషయం బయటికి రావడంతో హార్ట్ బ్రేక్ అయిన ఐశ్వర్య మళ్ళీ పుట్టింటికి వెళ్లిపోయి 6 నెలలు అక్కడే ఉండింది. ఇక అదే సమయంలో తన చెల్లెలు సౌందర్య తన భర్త నుండి విడాకులు తీసుకోవడంతో రజనీకాంత్ తన ఇద్దరు కూతుర్ల జీవితాల గురించి ఆలోచిస్తూ మానసికంగా కృంగిపోయాడు. దీంతో ఐశ్వర్య తన తండ్రి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ధనుష్ తో కలిసి బ్రతకడానికి ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా అన్ని సెట్ అవుతున్నాయి అనుకుంటున్నప్పుడే ధనుష్ మీనా గురించి మీడియాలో హల్చల్ అవ్వడం మరియు ధనుష్ మీనా ఇంటి పక్కనే తన కొత్తిల్లుని కట్టుకోవడంతో భర్త చేష్టలతో విసుగు చెందిన ఐశ్వర్య 2022లో విడాకులకి అప్లై చేసింది. కానీ ధనుష్ మాత్రం తన భార్యకి విడాకులు ఇస్తే 400 కోట్ల ఆస్తిలో తనకి సగం ఇవ్వాల్సి ఉంటుందని ఎలాగైనా తన భార్యతో మళ్ళీ ప్యాచప్ అవ్వాలనుకున్నాడు. కానీ ధనుష్ అమ్మాయిల విషయంలో ఊసర వెళ్లిలా రంగులు మార్చడంతో ఐశ్వర్య తనతో పర్మనెంట్ గా విడిపోవాలనుకుంది. ఇక రజనీకాంత్ కూడా కూతురికి సపోర్ట్ చేయడంతో 2024 నవంబర్ 28న విడాకులు తీసుకుని తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో శింబు శ్రీలంకకి చెందిన బిజినెస్ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు గట్టిగా వినిపించినా ఎప్పుడైతే ఐశ్వర్య ధనుష్ కి విడాకులు ఇచ్చేస్తుందనే విషయం బయటికి వచ్చిందో వెంటనే శింబు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. ఇదంతా చూస్తుంటే త్వరలో ధనుష్ మీనాని, ఐశ్వర్య శింబుని రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. మీరు ధనుష్ ఐశ్వర్య విడాకులపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.